హే గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం కొత్తగా రాబోతున్న యానిమేస్ అండ్ అలాగే సీక్వెల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అందరూ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ. ముందుగా రిలీజ్ కాబోతున్న యానిమేస్ గురించి చెప్తా. వాటిలో నెంబర్ 1 గచాయ్ కుటా. ఎస్, మీరు విన్నది నిజమే. ఇదేం పెర్రా అని షాక్ అవుతారు. నేను కూడా ఫస్ట్ ఇలాగే షాక్ అయ్యా. స్టోరీ తెలుసుకున్నాకనే ఫ్లాప్ అయ్యా. తప్పుగా అర్థం చేసుకోవద్దండి, మాంగా చదివా, సూపర్గా ఉంది గాయస్. స్టోరీ కొంచెం చెప్తా వినండి, మీకు కూడా నచ్చేస్తుంది. మన హీరో వరల్డ్ అయితే 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఆ వరల్డ్లో ఒక సైడ్ అంతా రిచ్ వాళ్ళు ఉంటారు, ఇంకో సైడ్ అంతా పూర్ వాళ్ళు ఉంటారు. ఆ రిచ్ కూడా ఎట్లాంటి రిచ్ అంటే మామూలు రిచ్ కాదు, ఊరా మాస్ రిచ్. ఏదన్నా ఒక ఐటెం కొద్దిగా డ్యామేజ్ అయినా కూడా వాళ్ళు దాన్ని పక్కనే ఉన్న డంప్ యార్డ్లో అయితే పాడేస్తారు. అలా పాడేసిన ఐటమ్స్నే మన హీరో రూడో అయితే కలెక్ట్ చేస్తుంటాడు, చేసి వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవి జస్ట్ కొంచెం లిటిల్ బిట్ డ్యామేజ్ అయినాయి కానీ అవి వర్కింగ్ కండిషన్లోనే ఉంటాయి. ఈ విషయం ఆ రిచ్ కిడ్స్కి నచ్చదు. తర్వాత ఆ రిచ్ కిడ్స్ అందరూ మన హీరో రూడోని ఫాలో అవుతూ ఉంటారు. తర్వాత మన హీరో ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తాడన్నదే స్టోరీ అయితే బాగుంటుంది. యానిమే అయితే జూలై 6th అయితే రిలీజ్ అవుతుంది ఈ ఇయర్. నెక్స్ట్ యానిమే పేరే లార్డ్ ఆఫ్ మిస్టరీస్. మీరు పేరులో విన్నట్టుగానే ఈ యానిమే మొత్తం మిస్టరీస్తో అయితే నిండిపోతుంది. ఇదైతే చైనీస్ అడాప్టేషన్ వెబ్ నావల్. గైస్, చైనీస్ అనగానే భయపడొద్దండి, ఈ యానిమే మొత్తం చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. నేను స్టోరీ లీక్ చేసి హైప్ తగ్గియాలనుకోవడంలే. ఈ నోవెల్లో లిటరలీ 1432 చాప్టర్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఈ యానిమే కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఈ యానిమే అయితే ఈ ఇయర్ జూన్లో అయితే రిలీజ్ కాబోతుంది. డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ యానిమే పేరే టౌగెన్ అన్కి. ఇది ఒక బ్లడీ యానిమేలా రాబోతుంది. ఇలా ఎందుకన్నానంటే ఈ యానిమేలో ఎక్కువ బ్లడ్ సీన్స్ అయితే మనకు చూపిస్తారు. ఈ యానిమే స్టోరీ మీకు లిటిల్ బిట్ చెప్తా, మీకే అర్థమవుతుంది. ఈ యానిమే అయితే హ్యూమన్స్ అండ్ అలాగే డీమన్స్ యొక్క డిసెండెంట్స్ గురించి. డీమన్స్ని అయితే ఓని అని, హ్యూమన్స్ని అయితే మోమోటారో అని పిలుస్తారు. ఇక్కడ హ్యూమన్స్ అయితే డీమన్స్ని చంపుతూ ఉంటారు, కానీ ఒక హ్యూమన్ అయితే ఒక డీమన్ని పెంచుకుంటూ ఉంటాడు. ఎవరిని పెంచుకుంటాడంటే మన హీరో షికీనే. మన హీరోకి అయితే తెలుసు తనది ఒక డీమన్ బ్లడ్ లైన్ అని. పెంచుకునే హ్యూమన్ అయితే ఒకరోజు చనిపోతాడు. అప్పుడైతే మన హీరో షికీకి అయితే తెలుస్తుంది తను ఒక డీమన్ బ్లడ్ లైన్కి చెందినవాడని. తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఫైట్స్తో సహా ఫుల్ పిచ్చెక్కిచ్చే ఫైట్స్ అయితే ఉంటాయి. గైస్, మనకి ఈ యానిమే కూడా జూలైలోనే రాబోతుంది. నెక్స్ట్ యానిమే పేరే ద సమ్మర్ హిరాకు డైడ్. ఇది హర్రర్ అండ్ అలాగే సూపర్ న్యాచురల్ యానిమే. యానిమే స్టోరీ ఏంటంటే యోషికి అండ్ హికారు అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. యోషికి కనిపిస్తుంది హికారు మారిపోయాడని, తనకి ఏమీ గుర్తుండదు, అలాగే తను విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఇంకా యోషికి మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటాడు హికారు ఇంకా లేడని. తర్వాత మనకు అర్థమవుతుంది హికారుకి అయితే దెయ్యం పడుతుందని. కానీ ఆ దెయ్యం యోషికిని అయితే ఏం చేయదు. అదెందుకో మీరు యానిమే చూసే తెలుసుకోండి. గైస్, ఈ యానిమే అయితే మనకి జూలై 5th అయితే రిలీజ్ కాబోతుంది. మీకు హారర్ మూవీస్ ఇష్టం అయితే ఇది చూడండి ఖచ్చితంగా. ఇప్పటితో కొత్తగా రిలీజ్ అయిపోయే మూవీస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే సీక్వెల్స్ గురించి అయితే మాట్లాడదాం. మీరు అనుకున్న వాటికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి గైస్ సీక్వెల్స్ అయితే. ఇంతవరకు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. నాకు తెలిసి డాండనే మోస్ట్ అవైటెడ్ యానిమే సీక్వెల్. ఇదైతే జూలై 4th రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ గ్యాంగ్స్టర్ సీజన్ 2, అదే నా బాయ్ సాకమోటో టెస్ట్ సీజన్ 2. ఇది కూడా జూలై 14th గురించి రాబోతుంది. నెక్స్ట్ అయితే రాస్కెల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ బన్నీ గర్ల్ సెప అయితే వస్తుంది. యానిమే సీజన్ 2 పేరు ఏం పేరు అంటే రాస్కెల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ శాంటా క్లాస్. సీజన్ 1 ఇంకా చూడలేదన్న వాళ్ళు అర్జెంట్గా వెళ్ళి చూడండి. సీజన్ 1 అయితే చాలా బాగుంటుంది. ఈ యానిమే సీజన్ 2 కూడా జూలైలోనే రాబోతుంది. నెక్స్ట్ అయితే మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 2. ఈ యానిమే కూడా జూలై మంత్లోనే రాబోతుంది. నెక్స్ట్ అయితే డాక్టర్ సోమ్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 2 కూడా జూలై మంత్లోనే రాబోతుంది. గైస్, అలాగే కైజు నెంబర్ 8 సీజన్ 2 కూడా రాబోతుంది. చాలా ఎక్కువ యానిమేసే రిలీజ్ కాబోతున్నాయి జూలై మంత్లో అయితే. కానీ నేనైతే మోస్ట్ హైప్డ్ యానిమేస్ అండ్ అలాగే హైప్డ్ సీక్వెల్స్ గురించే మీకు చెప్పాను. కావాలంటే మీరు కామెంట్ చేస్తే పార్ట్ 2 చేస్తా. ఈ వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్